న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్తూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, మున్సిపల్ కౌన్సిలర్లు వెంకటేశ్వర్ల, చీర్ల సత్యం, విభూతి నారాయణ, బ్రహ్మచారి, జయసుధ మధుగౌడు, సుమిత్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అది కొన్ని రోజులే శనికావేశం, కొన్ని రోజులే ఉంటుంది వాళ్ళది, వేరే పార్టీలది. కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇంకేమైనా పెట్టినా కూడా వాళ్ళే ఇబ్బంది పడతారు. ఈ మధ్యకాలంలో నెలలు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో, పక్కన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ఓటర్లందరికీ, ఓటర్ దేవుళ్ళందరికీ, పనిచేసిన కార్యకర్తలందరికీ, సహకరించిన లీడర్లందరికీ మళ్ళొకసారి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో, ప్రియాంక గాంధీ గారి సారథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి రాబోయే రోజులలో లోకల్ బాడీలు కానీ అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని వనపర్తి నియోజకవర్గంలో 90% ఓట్లు వేయించుకొని 90% ఆ క్యాడర్లందరినీ గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన సమాచారం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్న ప్రోగ్రాం ఈరోజే వనపర్తి నియోజకవర్గంలో ఫస్ట్ ప్రోగ్రాం లాంచింగ్ కార్యక్రమం పెట్టినాం. దాంట్లో అర్హులందరూ వనపర్తి నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులందరూ పార్టీలకు అతీతంగా వాళ్ళను అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు అన్ని గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అన్ని వాళ్ళ ఇంటికి పోయేటట్లు, ప్రజల వద్దకు పాలన పోయేటట్లు అన్ని ఇక్కడున్న లీడర్లు, ఇక్కడున్న కార్యకర్తలు అందరూ బాధ్యత తీసుకొని మనం ముందలుండి వాళ్ళందరికీ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని